శ్రీమతి నమః. భగవంతుడికి చేసే 16 ఉపచారాలలో ధూపం ఒకటి కదా. ఆ ధూపం వేయటం కోసం మనం సాంబ్రాణి అలాగే అగరబత్తులు ఇవన్నీ వాడుతూ ఉంటాం. సాంబ్రాణి, గుగ్గులము, అలాగే ఇవి ఏదైతే మనకి ప్రకృతి సహజ సిద్ధంగా లభిస్తాయో వాటితో ధూపం వేసాము అని అనుకోండి, అందులో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇంట్లో ఏవైనా బ్యాక్టీరియా ఉన్నా, దోమలు అవన్నీ ఉన్నా పోతాయి. అలాగే ఈ గుగ్గిలంతోటి సాంబ్రాణితోటి మనం ఎప్పుడైతే ధూపం వేసామో ఇంట్లో కొంత బ్యాడ్ ఎఫెక్ట్స్ ఏవైనా ఉంటే అవి పోతాయి. మనసు మీద కూడా చాలా బాగా పనిచేస్తాయి అంటారు. అలాగే పిల్లలకి కూడా చూడండి, స్నానం చేయించేసిన తర్వాత గుగ్గిలంతో ధూపం వేస్తారు. కానీ ఇప్పుడు వచ్చిన డాక్టర్స్ అందరూ ఏం చెప్తున్నారు అంటే, మీరు ఎక్కువ ధూపం వేయకండి, ఆ ధూపం యొక్క పొగ పిల్లల యొక్క లంగ్స్ కి వెళ్ళింది అంటే, ఎక్కువగా పీల్చుకున్నాయి అంటే ఆ లంగ్స్ కి మంచిది కాదు అని చెప్పి చెప్తున్నారు. అతి ఎప్పుడు అనకే తీసుకొస్తుంది. అతివృష్టి ఎప్పుడు మనం చేయకూడదు. పిల్లలకి వేసినా, ఇంట్లో మనం ధూపం వేసినా లిమిట్ గా వేసుకున్నంతసేపు ఎటువంటి భయము లేదు. మన ఇంట్లో భగవంతుడికి చేసే ఉపచారాల్లో ధూపం కూడా ఒకటి కాబట్టి ధూపం ఎటువంటి పరిస్థితుల్లోనూ వేయకుండా మనం మానేయకూడదు. వచ్చిన గొడవల్లా ఏంటంటే, ఇప్పుడు మనకి బయట దొరికే అగరబత్తీలు, ఇదివరకు కూడా నేను ఈ అగరబత్తీల గురించి ఒక వీడియో చేశాను. ఇప్పుడు రీసెంట్ గా ఏం చేస్తున్నారు అంటే, ద్వారకా తిరుమల, అలానే మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయము, మధ్య ఆంజనేయ స్వామి వారి ఆలయము, ఇలా కొన్ని ప్రముఖ క్షేత్రాలలో భగవంతుడికి వాడిన ఏవైతే పువ్వులు ఉంటాయో ఆ పూలతోటేమో అగరత్తులు తయారు చేస్తున్నాము, ఇవి ఆర్గానిక్ అని చెప్పి చెప్తున్నారు. ఆర్గానిక్ అని మాట్లాడుతున్నారు కదా. ఒక్కటి ఆలోచించండి, నిర్మాల్యము అని అనగానే కొన్ని పువ్వులు కుళ్ళిపోతాయి, కొన్ని పువ్వులు ఎండిపోతాయి. కుళ్ళిపోయిన దానికి వాసన రావు, అవి పనిచేయవు. మరి ఎండిపోయిన దానికి అదే ఫ్లేవర్ ఉంటుందా? ఒక గులాబీ పువ్వు పూర్తిగా ఎండిపోయింది అని అనుకోండి, ఆ ఫ్లేవర్ దాంట్లో అలాగే ఉంటుందా? ఉండదు కదా. ఆ ఫ్లేవర్ రావడానికి అంతో కొంత కాస్త ఆర్టిఫిషియల్ ఎసెన్స్ అందులో కలుపుతారు. కలపకుండా అయితే మాత్రం ప్యూర్ ఆర్గానిక్ అయితే అదే స్మెల్ ని తీసుకురావడం చాలా కష్టం. ఎందుకంటే ఏదైనా ఒక ప్రొడక్ట్ ని తయారు చేయాలి అంటే, ఉదాహరణకి అగరబత్తులను తయారు చేయాలి అంటే, పువ్వులు తడిగా ఉన్నప్పుడు పొడి కింద రావు కదా. దాన్ని ఎండబెట్టాలి, దాన్ని ఏమో బాగా పొడి చేయాలి. ఎండబెట్టి పొడి చేసిన ఈ ప్రాసెస్ లో కాస్త ఫ్లేవర్ పోతుంది. ఒక గోరింటాకు కూడా చూడండి, ఇంట్లో బాగా అది ఎండిపోయింది అని అనుకోండి, ఒకసారి ఇలా నలిపి చూడండి, వాసన చూడండి, పూర్తి గోరింటాకు వాసన రాదు. అలాగే కరివేపాకు కూడా చూడండి, అది ఎండిపోయిన తర్వాత దాన్ని ఇలా నలిపి మీరు వాసన చూడండి, పూర్తి కరివేపాకు వాసన రాదు. అంటే ఈ ఆర్గానిక్ అని ఏదైతే చెబుతూ వాడిపోయిన పువ్వులతోటి మేము ఈ అగరబత్తులు తయారు చేస్తున్నాము అని చెప్పి చెప్తున్నారో, ఎంతో కొంత ఫ్లేవర్ అనేది కాస్త పోతుంది. ఎంతో కొంత ఏంటి, దాదాపుగా ఒక 50% ఫ్లేవర్ అనేది అందులో ఉండదు. అలాంటిది ఆర్గానిక్ అని చెప్తూ ఆ వాసన చూసినప్పుడు, ఆ ఆర్గానిక్ అని చెప్తూ సంపెంగ పూలతో తయారు చేసిన అగరబత్తులు అంటారు. ఆ వాసన చూడగానే మనకి సంపెంగ పూల వాసనే వస్తుంది. కానీ మరి పూర్తి సంపెంగ పూల వాసన రావాలి అంటే ఎండిపోయిన తర్వాత వచ్చే ఫ్లేవర్ పూర్తిగా అందులో ఉంటుందా చెప్పండి? కాస్త అయినా సరే దానికి సంబంధించిన ఎసెన్స్ కలపకుండా. కాకపోతే ఈ కెమికల్ అగరబత్తిల కంటే కూడా ఈ ఆర్గానిక్ అగరబత్తిలు కాస్త కొంతలో కొంత నయం, హెల్త్ కి కాస్త చెడు చెయ్యవన్నమాట. ఇప్పుడు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు అగరబత్తులు వాడాలా వద్దా అనే దాని మీద కాదు. ఈ దేవాలయాలకు వెళ్ళినప్పుడు పిచ్చిగా ఈ నిర్మాల్యంతో తయారు చేసిన అగరబత్తులు అని చెప్పి అంటే మీరు నమ్మి మోసపోయి వాటిల్ని కొనకండి. అసలు కొన్ని దేవాలయాల్లో ఎక్కడైతే దేవాలయానికి సంబంధించి అగరబత్తులు తయారు చేస్తున్నాము అని చెప్పి చెప్తున్నారో, ఏ దేవాలయానికి సంబంధించి ఆ లోగో, ఆ ఫోటో వాళ్ళు వాడేస్తున్నారో, ఆ పేరును కూడా దాని మీద వేసేస్తున్నారు. నేను ఒక టీవీ ఛానల్లో చూశాను, ఒక అగరబత్తి ప్యాకెట్ ఆ దేవాలయానికి సంబంధించి అమ్ముతూ ఉంటే ఇష్టం వచ్చిన విధంగా లోగోస్, ఆ ఫొటోస్ వాడకూడదుట. అలాగే ఇది ఎలా తయారు చేశారు అనే ప్రాసెస్ ను కూడా దాని మీద రాయాలి కదా. ఆ ప్రాసెస్ ఏ విధంగా తయారు చేయాలి అనేది కూడా ఈ అగరబత్తి మీద ఉండటం లేదు. మరి ఏ విధంగా తయారు చేశారు అనేది దాని మీద రాయకుండా ఉంటే అది ఎంతవరకు ఆర్గానిక్, ఎంతవరకు కెమికల్ అనేది మనకి తెలుస్తుంది. అసలు మామూలుగా కెమికల్ ఉపయోగించే ఈ అగరబత్తీల మీద అయితే వాళ్ళు ఏమేం ప్రొడక్ట్స్ వాడుతున్నారు అనేది అట్టపెట్టి మీద రాసేస్తారు. అయినా సరే మనకి ఇష్టపడి అది కొంటున్నాం ఆ కెమికల్ అగరబత్తులు. కెమికల్ అగరబత్తీలు ప్రతిరోజు ఎక్కువగా వాడడం వల్ల ఏమవుతుంది అంటే, మనకి ఊపిరితిత్తులకి సంబంధించి కొన్ని రకాల ఇబ్బందులు ఎదురవుతాయి. ఒకటి వెలిగిస్తే
పర్వాలేదు, కానీ భక్తి పేరట ఏం చేస్తారు అంటే 5-6 అగరబత్తిలు వెలిగిస్తారు. సరే, ఈ కెమికల్ అగరబత్తీల్ని పూర్తిగా పక్కన పెట్టేసి ఇప్పుడు ఆర్గానిక్ వస్తున్నాయి కాబట్టి ఆర్గానిక్ విషయమే తీసుకుందాం. ఆర్గానిక్ అగరబత్తి తయారు చేయాలి అంటే అందులో ఎంతో కొంత ఈ స్టిక్ చేయడానికి, అంటే పుల్లకి ఇదంతా అంటుకుని ఉండడానికి కాస్త కెమికల్ ని కలపవలసే వస్తుందిట. కలపకుండా మాత్రం చేయలేము అని చెప్పి ఆ షాప్ లో ఉన్న అతనే చెప్తుంటే నేను విన్నాను అనమాట ఆ మాట. ఆర్గానిక్ అని చెప్పి మనకి తెలియని చోట మీరు ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కొనే కంటే కూడా మనకి పూర్తిగా బాగా దాని గురించి అవగాహన ఉన్న చోట గనక వాటిల్ని కొనుక్కున్నారు అని అనుకోండి, వాళ్ళైతే ఏం చేస్తారు అంటే వాళ్ళు ఆ అగరబత్తిని ఎలా తయారు చేశారు, వాళ్ళు ఏ పరిమాణంలో అందులో కెమికల్ ని వాడారు, ఏ విధంగా వాటిని తయారు చేశారు అనే వాటిని దగ్గరుండి వాళ్ళు చూపిస్తారు. అలా చూపించిన దాన్ని మనకి నచ్చితే మనం కొనుక్కోవచ్చు. ఆ అగరబత్తిలైనా సరే వేలం వెర్రిగా ఇంట్లో వెలిగించేసాము అని అనుకోండి, అది కూడా మంచిది కాదు. ఏ పొగైనా సరే ఊపిరితిత్తులకి మంచిది కాదు. అది అగరబత్తీల పొగైనా సరే, ఈ ధూపం వెలిగించిన గుగ్గులు సాంబ్రాణితో మనం వేస్తున్న ఆ పొగైనా సరే ఊపిరితిత్తులకి మంచిది కాదు. రోజు ఇంట్లో సాంబ్రాణి పొగ వేస్తే నెగిటివ్ ఎనర్జీ ఉంటది, పోతుంది అని చెప్తాం కదా. రోజు సాంబ్రాణి పొగ వేయడం చాలా మంచిది కంపేర్ టు ఈ అగరబత్తీలు. కానీ అది చాలా తక్కువ మోతాదులో వేసుకోవాలన్నమాట. కొంతమంది చూడండి, ఈ సాంబ్రాణి పొగ వేసేటప్పుడు లోపల ఉన్న మనుషులు కూడా కనపడరు, ఇల్లంతా మేఘాలతో బాగా నిండిపోతూ ఉంటుంది. అలా ఎప్పుడు ధూపం వేయకండి. అలాగే చిన్నపిల్లలకు కూడా విపరీతమైన పొగతో ధూపం వేయకండి. దానికంటూ లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ ప్రకారం మనం ఏం చేసినా కూడా మనకి మంచే జరుగుతుంది. అది ధూపమైనా అగరబత్తులైనా ఇంకా వేరేదే అయినా సరే. అయితే ఈ కెమికల్స్ గురించి వచ్చేటప్పుడు ఒక చిన్న విషయం మీతో చెప్పాలి అని అనుకున్నాను. అదేంటంటే ఈ పర్ఫ్యూమ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ సుగంధ పరిమళాలు మనం ఏదైతే చెప్పుకుంటున్నామో, ఇదేవి పాశ్చాత్యులు కనిపెట్టింది కాదు. వరాహమిహిరుడు అని ఒక ఖగోళ శాస్త్రవేత్త, ఒక గణిత శాస్త్రవేత్త, ఒక జ్యోతిష శాస్త్రవేత్త, ఆయన కొన్ని రకాల మూలికలతో దాదాపుగా అప్పట్లోనే అంటే 5వ శతాబ్దంలో ఈ పరిమళ ద్రవ్యాలకు సంబంధించి గంధార్ణవ అనే పుస్తకంలో రాశారు. అందులో 43,800 రకాల పరిమళ ద్రవ్యాల యొక్క ఫ్లేవర్స్ ని ఆయన కనిపెట్టారు ఆ కాలంలో. అప్పట్లో ఈ ఔషధీకృత పరిమళాలు ఏవైతే ఉన్నాయో అవి మనకి చాలా మంచి చేసేవి. ఈ విజ్ఞానం పెరగడంతో కెమికల్స్ తోటేమో ఈ ఫ్లేవర్స్ ని చేయటం వల్ల ఆ కెమికల్స్ ని ఉపయోగించిన వాటిని మనం కూడా ఇంట్లో యూజ్ చేయటం వల్ల మనకి ఆరోగ్యానికి ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కెమికల్ వాడకుండా ఇప్పుడు పరిస్థితుల్లో మనం ఏదీ తినలేకపోతున్నాం. ప్రతిదీ ఆర్గానిక్ కావాలి అంటే అది మనకి దొరకటం లేదు. కానీ ప్రయత్నిస్తే అదేమి ఇబ్బంది ఏం కాదు. ఇప్పుడు ఇంట్లో ధూపం వేసుకోవాలి అని అనుకోండి, నాకు మా కుమారు చెప్పింది. ఎలా అంటే ఒక జల్లెడ లాంటిది తీసుకోమంది. అంటే మనం అప్పడాలు అవన్నీ వేయించుకుంటాం కదా, అలాంటిది తీసుకోమని చెప్పింది. అలాంటిది తీసుకుని దాంట్లో 1 కేజీ బొగ్గులు తీసుకుంటే, కేజీ బొగ్గులు 50 రూపాయలట, నెలకు వస్తుంది. అంటే నేను మా ఇంట్లో అదే వాడతాను అనమాట. ఆ 2 బొగ్గుల్ని అందులో వేసేసి గ్యాస్ మీద పెట్టమంది. పెట్టిన తర్వాత అవి ఏమవుతున్నాయంటే ఆ బొగ్గులు కాస్త ఎర్రగా అయిపోతున్నాయి. అప్పుడు దాని మీద ఏం చేస్తున్నానంటే ఒక పిడకని, ఆవు పిడకని, నేను గోశాల దగ్గర నుంచి తెచ్చుకున్న పిడకల్లో ఒక పిడకని 4 భాగాలు చేసి ఒక పిడకనేమో ఆ బొగ్గుల మీద వేసి కాస్త సాంబ్రాణిని వేసేసి దాన్నేమో ఒక పెంకుతో తయారు చేసిన ఈ సాంబ్రాణి పొగది ఉంటుంది కదా, అందులో వేసి ఏం చేస్తానంటే దూరంగా ఒక గదిలో పెట్టేస్తాను. అది నెమ్మదిగా సన్నటి పొగతో ఇల్లంతా వచ్చి మంచి సువాసన భరితమైన వాతావరణం మా ఇంట్లో ఏర్పడుతుంది. అది ఆరోగ్యానికి మంచిదే. కాకపోతే ఏంటంటే కొంచెం శ్రమతో కూడుకున్నది. మీకు వీలుంటే కనుక ఈ విధంగా సాంబ్రాణి పొగ వేసుకోవాలి అని అనుకుంటే ఈ విధంగా ధూపం వేసుకోండి. అయినా మనం భగవంతుడి దగ్గర ఉపయోగించే ఉపచారాలలో ధూపము అంటే ఈ గుగ్గిళ్లతోటి సాంబ్రాణితో వేసిన ఈ ధూపమే వెయ్యాలి అని ఉంటుంది. కాకపోతే ఏంటంటే టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఈ అగరబత్తిలతో ధూపం వేస్తున్నాం. ఏదేమైనప్పటికీ లిమిట్ గా ఉన్నంతసేపు అది ఆరోగ్యానికి మంచి చేస్తుంది. భక్తి అనే మోసలో పడిపోయి వాడు మనల్ని మోసం చేస్తున్నాడు అని మనం వాళ్ళని తిట్టుకునే కంటే వాళ్ళు చేస్తున్నది మోసమా కాదా అనేది మన మనసుకి తెలిసినప్పుడు మనమే జాగ్రత్త
జాగ్రత్తగా ఉన్నాము అని అనుకోండి, ఇంకొకళ్ళని నిందించవలసిన అవసరం లేదు కదా. వాళ్ళది వ్యాపారం, ఏదో విధంగా వాళ్ళు వ్యాపారం చేసుకోవటానికి ప్రయత్నిస్తారు. 4 డబ్బులు వస్తున్నాయి అంటే ఏదో విధంగా వ్యాపారం చేసుకుంటున్నారు కదా. అలా వ్యాపారం చేసుకుంటున్న వాళ్ళని నువ్వు ఇలా ఎందుకు చేశావు అని మనం ప్రశ్నించే కంటే, వాళ్ళు చేస్తున్న మోసం మనకి అర్థమైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం కొనలేదు అని అనుకోండి, అప్పుడు మనం ఇంకొకరిని తిట్టవలసిన అవసరము లేదు, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్న వాళ్ళము అవుతాం. కాబట్టి భగవంతుడి పేరుతో మనం గుడ్డిగా పోయే కంటే, భగవంతుడి పేరుతో మనం ఇదివరకు మన ఆచారాలు ఎలా ఉండేవి, మన సంప్రదాయాన్ని మనం ఎలా పాటించే వాళ్ళము అనేది కాస్త ముందుకు వెళ్తే ఎలా చేశారు అనేది మనకు అర్థం అవుతుంది. మన పెద్దవాళ్ళు ఏదైతే వాటిని అనుసరించారో ఆ మార్గంలో వెళ్తే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు, మనం ఇంకొకళ్ళు ఏ మాట అనవలసిన అవసరం ఉండదు. ముఖ్యంగా ఈ దేవాలయ పరిసర ప్రాంతాల్లో ఈ పువ్వులతో తయారు చేసే అగరబత్తులు అని చెప్తున్నారు. అవి ఎక్కడెక్కడ పువ్వులను తీసుకొచ్చి వాళ్ళు ఆ వ్యాపారం చేస్తున్నారు అనేది మనకి తెలియదు. కాబట్టి వాటి జోలికి వెళ్లకుండా, ఆ పిచ్చిలో పడిపోకుండా ధూపం వెయ్యండి. ఆలోచించి 1, 2 అగరబత్తీలు వెలిగించండి తప్ప కట్టలు కట్టలు వెలిగించి ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.